దెబ్బకి పట్టుకుంటే చితికిపోయేంతలా తన గుండె గులాబ్ జామ్ అయిపోయింది. కాసేపటికి తేరుకుని అక్కడే వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మన్నాడు. అతగాడికి కాస్త ఉర్దూ వచ్చు. మరి ఆ ఫ్రెండ్ వచ్చి మిర్రర్ చూశాడు. నోటి నుండి మాట రాలేదు అతనికి. ఆ సైలెన్స్ నికుంజ్లో భయాన్ని మరింత పెంచింది. ఆ ఫ్రెండ్, జనరల్గా నాకు ఉర్దూ తోడా తోడా ఆత, బట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ ఉర్దూ ఏదైతే ఉందో అది ఇప్పుడు వాడుతున్నది కాదు. దాదాపు 200-300 సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పుడు ఎవరూ రాయలేరు, చదవలేరు కూడా అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇంతకీ ఇది రాసింది ఎవరు అని అడిగాడు. నికుంజ్ షాక్తో సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో బయట నుండి ఎవరో డోర్ నాక్ చేశారు. ఇదెక్కడి ట్విస్ట్రా మావా అన్నట్టు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. డేర్ చేసి డోర్ తీస్తే ఇక నో మేకప్ బాబు, టేకప్ అని చెప్పారు. నికుంజ్కి ప్రాణం లేచొచ్చినంత ఫీలింగ్ కలిగింది. డిజాస్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్లా నాన్ స్టాప్గా నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత నికుంజ్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా ఆ సంఘటన పదే పదే గుర్తొస్తూనే ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ షూట్, సేమ్ ప్లేస్, సేమ్ లొకేషన్. అప్పుడే నికుంజ్కి నరాలు కట్టయిపోయే కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటివి చూసేయండి.